మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రామ్ చందర్ గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం కావడంతో బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ కోసం చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక మొత్తానికి సరైన ప్లాన్ సెట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ను మార్చి 20వ తేదీన మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తి చేసుకున్న దర్శకుడు ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2 కీలకమైన ఎపిసోడ్స్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒక సీరియస్ డ్రామా సీన్తోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఆ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు కథకు తగ్గట్టుగా పెద్ది అనే టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్తో గతంలో ఎన్టీఆర్తో కూడా ఒక సినిమా రాబోతుంది అని చాలా రకాలుగా గాసిప్స్ అయితే వచ్చాయి. అది కూడా బుచ్చిబాబు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది. నిజానికి బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్తోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను రిజెక్ట్ చేయడంతోనే ఆ కథ రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది అని కొన్ని మార్పులతో దర్శకుడు సరికొత్తగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా మరొక రకమైన టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి ఈ టైటిల్ విషయంలో అయితే ఫ్యాన్స్ నుంచి అంతగా పాజిటివ్ రియాక్షన్స్ అయితే రావటం లేదు. పెద్ది అనే టైటిల్ చాలా ఓల్డ్గా ఉంది. ఈ టైటిల్ అంతగా కిక్ అవటం లేదు అనే విధంగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ వెండి తెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. గేమ్ చేంజర్కు సంబంధించిన సరైన బజ్ కూడా క్రియేట్ కావటం లేదు. ఇక ఇప్పుడు పెద్ది అనే టైటిల్ పెట్టి మరోసారి ఫ్యాన్స్ను నిరుత్సాహపరచకూడదని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ టైటిల్ విషయంలో దర్శకుడు అయితే ముందుగానే నిర్మాతలకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ అదే టైటిల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, లేదంటే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకుని మరొక టైటిల్ గురించి ఆలోచిస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్, కానీ ఇప్పుడు స్టార్ హీరోలు దొరకటం లేదు. అంతా గుంటూరు కారం ఎఫెక్ట్. మరి ఇప్పుడు గురూజీ పరిస్థితి ఏంటి? అంతా అయోమయంగా ఉంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తోనే సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వస్తుందని ఫిక్స్ చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ప్లాన్ మారినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ను వెనక్కి నెట్టి జవాన్ డైరెక్టర్ అట్లీతో సినిమా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ రెండు కలిసి భారీ బడ్జెట్తో అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమా ప్లాన్ చేసుకున్నారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్కి అట్లీ కథ వినిపించడం, బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందట. అయితే త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా పరిస్థితి ఏంటని కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తనకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ను లైట్ తీసుకుని బన్నీ తమిళ దర్శకుడితో సినిమా చేసే పరిస్థితి ఉండదు. గురూజీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. కానీ ముందు అట్లీ సినిమా సెట్స్ మీదకి వెళ్ళాలి. ఆ తర్వాత చిన్నగా త్రివిక్రమ్ సినిమాను మొదలు పెడతారని అంటున్నారు. పుష్ప 2 రిలీజ్ వరకు అల్లు అర్జున్ ఏ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ లేదు. ఆ తర్వాత అట్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్తే మరో 6 నెలలు, అంటే ఎలా లేదన్నా త్రివిక్రమ్ ఒక ఏడాది పాటు అల్లు అర్జున్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈలోగా మరో ప్రాజెక్ట్ చేసినా చేయొచ్చు. త్రివిక్రమ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ కోసం అప్పటిదాకా వెయిట్ చేస్తాడా, లేదా మరో హీరోతో ఒక సినిమా చకచకా కానిస్తాడా అన్నది చూడాలి. త్రివిక్రమ్ సినిమా చేస్తానంటే మేం రెడీ అని టైర్ 2 హీరోలు చాలామంది ఉన్నారు. రామ్, రవితేజ, నాని ఇలా మీడియం రేంజ్ హీరోలంతా కూడా గురూజీ ఓకే అనాలే కానీ సినిమా చేసేందుకు ఓకే అనేస్తారు. అల్లు అర్జున్ సినిమాకు ముందు త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడా, లేదా బన్నీ కోసం వెయిట్ చేస్తాడా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదంతా కాకుండా త్రివిక్రమ్ సినిమాని ముందు కానిచ్చేసి ఆ తర్వాతే
అయితే అట్లీకి బన్నీ ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చని టాక్ కూడా ఉంది. అలా అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా కోసమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు.